వెల్కమ్ టు పద్మా రుచులు. ఈరోజు గోరుచిక్కుడుకాయలు ఉడకపెట్టి కుక్కర్లో ఉడకబెట్టేసి ఇలా అండి, ఇదిగో ఇలా వస్తాయి. ఇలా 2 ముక్కలు అవుతాయి. చక్కగా ఇంత బారుగా చేసుకుంటే ఈ ఉడకబెట్టాలండి. కుక్కర్లో వేసి 2 విజిల్లు పెట్టండి. కుక్కర్లో ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలు వేసాం అనుకోండి, కొంచెం ఒక చిన్న గ్లాసు వాటర్ పోసేసి 2 విజిల్లు వేసామంటే కొంచెం ఉప్పేసి 2 విజిల్లు వేయించండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. నువ్వుల పొడితో చేస్తానండి గోరుచిక్కుడుకాయలు. ఇదిగోండి నువ్వుల పొడి, 2 స్పూన్లు నువ్వుల పొడి, కరివేపాకు, నువ్వులు అండి ఇప్పుడు మిక్సీ పట్ట, ఇది ఉల్లిపాయ ఒకటండి, 2 పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర. ఉప్పు కారం అంటే తెలిసిందే కదా అని పెట్టట్లేదండి. తాలింపు చూపిస్తామండి. ఎక్కువ ఆయిల్ పట్టదండి, పచ్చి ఉడకబెట్టినాయి కదా, త్వరగా అయిపోతుంది. కూర చాలా టేస్ట్ ఉంటుంది. ఎండుమిర్చి వేసుకోండి, బాగుంటుంది. ఎండుమిర్చి అసలు పచ్చిమిర్చి పెద్దగా అనిపించవు వీటికి. కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒక్క వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలి. ఒక్క వెల్లుల్లిపాయ వేసుకో, ఒక్క వెల్లుల్లిపాయ. తాలింపు అయిపోయిందండి. కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేస్తాను. తాలింపు అయిపోయింది. కానీ ఎండుమిర్చి వేసుకోవాలండి ఈ గోరుచిక్కుడుకాయలకి. ఇదిగో పచ్చిమిర్చి, అవి కూడా కాస్త మిర్చి, ఉల్లిపాయ వేస్తే అండి. కొంచెం పసుపు, ఇవ్వండి ముక్కలు చూపెట్టా కదా పొడుగుగా, చాలా బాగుంటుందండి. ఇట్లా మెత్తగా ఉంటాయి. 2 విజిల్లే వేయించండి, బాగా వేయద్దు. అటు ఈను తీసేయాలండి. ఇదిగో నేను చేసిన కాయలు ఇంత పొడుగు ఉన్నాయండి, ఇంత పొడుగు ఉన్నాయి. ఉడకపెట్టేసి ఇటు ఈను 2 వస్తుంది. అవి తీసేస్తేనే బాగుంటుంది. కాసేపు వేగిన తర్వాత కారం వేసి కట్టేసానండి. ఉప్పు కారం వేసి కొంచెం ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాను. ఇప్పుడు కూడా కాస్త ఉప్పు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇలా ఇదండి, ఇదిగోండి కూర అయిపోయింది. ఎక్కువ త్వరగా అయిపోతుందండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి మంచిగా త్వరగా అయిపోతుంది ఈ కూర మాత్రం. ఒక 10 నిమిషాలు అయిపోద్ది మనం వేసిన కాసేపటికి. ఆఫీసులు వెళ్ళే వాళ్ళు ఏంటి, ఇంట్లో పని అయిపోవాలి త్వరగా అనేవాళ్ళు కూడా ఇదిగోండి 1 స్పూన్ కారం. ఇదండి నేను ఇందాకడ కొట్టుకున్నాను, చూపెట్టా కదా నువ్వులు మీకు 2 స్పూన్లు అని. ఇట్లా కాసేపు మూత పెట్టి మళ్ళీ నువ్వులు పొడి చుంపుకుంటే బాగుంటుంది. ఇంకో వీడియో ఉంది. నువ్వుల పొడి, కారం వేస్తాను కదండి అక్కడ. కొంచెం కారం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి కావాలంటే. నువ్వుల పొడి మాత్రం 2 స్పూన్లు నువ్వులు వేసుకున్నారంటే ఎంత అవుతుంది, సరిపోతుంది. చాలండి. ఇంకా వేపేస్తాను, మూత పెట్టేసుకుని మీకు చూపిస్తాను తర్వాత.
ఇదండి గోరుచిక్కుడుకాయ కూర అయిపోయింది. చాలా బాగుంటుంది. చూడండి, చాలా తక్కువ టైంతోనే అయిపోతుందండి. మంచిగా చేసుకుంటే తక్కువ టైంతోనే అయిపోతుంది మంచిగా. ఈ కూరని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుందండి. పిల్లలు లంచ్ బాక్స్కైనా గబగబా పెట్టుకోవాలంటే త్వరగా అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుందండి. ఉడకబెట్టుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది.